నమస్తే అండి, నేను రజా. పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తారా? పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కేసులు ఉన్నాయంట కదా. ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాల ఈడీ కేసులు, మనీ లాండరింగ్ కేసులు, అవి ఇవి ఉన్నాయని చెప్పేసి మాట్లాడిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మీద కూడా కేసులు ఉన్నాయి కదా అని చెప్పేసి కొంతమంది మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని న్యూస్ పేపర్లో కావచ్చు, కొన్ని వార్తా ఛానల్స్ లో కావచ్చు ప్రచారం చేయడం జరుగుతుంది. నేను చెప్పాలనుకుంటున్నాను, 8 కేసులు అయితే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తారా? జైల్లో పెడతారా? లేదంటే ఆయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయా? లేదంటే ఎవరినైనా మర్డర్ చేసిన మర్డర్ కేసులు ఉన్నాయా? ఏం కేసులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ మీద? 8 కేసులు అని చెప్పేసి లెక్కలు దిగా ఆశ్చర్యపోయే విషయాలు అయితే బయటకు. బేసిక్ ఏంటంటే, రాజకీయాల్లో ఉన్న తర్వాత కేసులు పడడం అనేది ఒక క్రైటీరియా. బట్ అది ఆ కేసు ఎంత డెప్త్ ఉంటే ఆ రాజకీయ లీడర్కి సంబంధించి అంత మంచి ప్రజాబలం ఉంటుందని చెప్ప. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారి మీద 30కి పైగా కేసులు ఉన్నాయంటారు. ఆ కేసులు ఏంటి? ఈడీ కేసులు, మనీ లాండరింగ్ కేసులు, షెల్ కంపెనీస్ పెట్టారని చెప్పేసి, అదేవిధంగా అక్రమ